నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ కరీంనగరేనా? కరీంనగర్. ఎన్ని ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాడు? ఇప్పుడు 20-25 ఏళ్ళు. 20-25 ఏళ్ళు అవుతుంది. చాలా రాజకీయాలు చూస్తుంటారు, చాలా పార్టీలు కూడా చూస్తుంటారు. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వచ్చినాయి, ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? ఈ ఎంపీ ఎలక్షన్ అంటే ఇప్పుడు మళ్ళా వినోద్ కుమార్ గెలుస్తాడు. వినోద్ కుమార్ గెలుస్తాడా? ఎందుకు వినోద్ కుమార్ ఎందుకు గెలిపిస్తా ఉంటారు? ఎందుకంటే ఒకటి ఇక పోటీ ఉండాలి కదా. పోటీ అంటే ఇప్పుడు ఒకళ్ళు భయం ఉండాలంటే వీళ్ళు ఎమ్మెల్యే వీళ్ళు గెలిచారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే కూడా మన టీఆర్ఎస్ ఉంది కాదు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం లేకపోయారు వాళ్ళు, కేంద్రంలో వచ్చే పరిస్థితి లేకపోయా, మరి వాళ్ళని గెలిపిస్తే పని చేస్తారంటవా? పని చేయకుండా కొంచెం ఉండాలి కదా, అపోజిట్ ఉండాలి కదా, అపోజిషన్ కోసం ఉండాలి. ఎవరు కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడతారట? ఇక్కడ కరీంనగర్ కి ఎవరు నిలబడతారట? ఏమన్నా అంచనా ఉందా? డిస్కషన్ ఏం తెలియదు మరి. ఇంతవరకు అయితే వినోద్ కుమార్, బండి సంజయ్ అయితే తెలిసింది. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరనే తెలియదు. మరి ఇద్దరిలో ఎవరికి బాగా ఫైట్ ఉండే అవకాశం ఉంది? ఫైట్ అంటే కొంచెం ఇప్పుడు వినోద్ కుమార్ది కొంచెం ఎక్కువ, ఒకటి సానుభూతి పోయింది కదా అన్నట్టుగా, ఒకటి పోయింది కదా సానుభూతి కూడా పనిచేసే అవకాశం ఏమన్నా చేసిండు వినోద్ కుమార్? ఇది వరకు కూడా ఎంపీ చేసిండు కదా ఏరియాకు, ఎంపీ చేసిండు కానీ అప్పుడు చేయగానే దెబ్బ పడ్డది. దెబ్బ పడ్డా కానీ ఇప్పుడు కానీ తెలుసుకుంటారు వాళ్ళు. ఇప్పుడైతే అవకాశం ఇచ్చే. సరే, ఒకసారి మన తెలంగాణలో మొత్తం ఏ పార్టీ ఎన్ని సీట్లు? ఇప్పుడు 17 సీట్లు ఉన్నాయి ఎంపీకి. ఏ పార్టీ ఎన్ని సీట్లు వెళ్తా అంటే అందదా? పేద ప్రజలకు ఎవరు సాయం చేస్తే వాళ్ళకు గెలిపించాలని పేద ప్రజలకు ఉన్నది. ఇప్పుడు సానుభూతి చెప్తా ఉన్నారు కానీ ఇప్పటికైతే ఏం చేస్తలేదు కదా కాంగ్రెస్. ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరికైతే ఏం చేస్తారు. సెంటర్ లో ఎవరు వస్తారంటే? సెంటర్ అయితే ఉండాలి బీజేపీ గారు. సెంటర్ లో బీజేపీ ఉండాలి కదా. ఇప్పుడు మొన్న ఈ రాముని గుడి వాటి అంతా పని చేస్తాడట? పక్కా పని చేస్తా, దేశం మొత్తం పక్కా పని చేస్తా అంతే. 100% పనిచేసే అవకాశాలు కనబడుతుంది. ఇప్పుడు కొత్త ముచ్చట ఇవ్వాలి. నేను కరీంనగర్ ఖచ్చితంగా నిలబడదు ఈ ముచ్చట. కరీంనగర్ లో కొంతమంది చెప్తారు కరీంనగర్ కు ఈటల రాజేందర్ కూడా నిలబడే అవకాశం ఉందని అంటారు. ఆయన ఏ పార్టీ నుంచి నిలబడతారో తర్వాత విషయం, కానీ ఈటల రాజేందర్ కూడా కరీంనగర్ వచ్చే అవకాశం ఉందంటారు. దప్పన ఈటల రాజేందర్ కరీంనగర్కి వస్తే ఆయనకి ఎట్లుంటాయి పరిస్థితులు? ఒకసారి పెయిన్ వాటికి విలువ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆయనకి ఎక్కువ బలం ఉండదు. మరి ఇప్పుడు వినోద్ కుమార్ ఓడిపోతే సానుభూతి పనిచేస్తున్నా అంటున్నావు, మరి ఈటల రాజేందర్ 2 జాగాలు ఓడిపోయాడు ఆ పాపం. అదే కానీ ఇప్పుడు పబ్లిక్ అట్లా వేసారు, ఏం చేద్దాం మనం ఏం చేయలేదు. మరి కరీంనగర్ వాళ్ళు ఆదరించారట మొత్తం ఉమ్మడి కరీంనగర్, ఆయన కూడా చేరట పట్టుండదు. హుజరాబాద్ అవన్నీ ఆయన నియోజకవర్గాలనే ఉన్నాయి కానీ ఉండి పోయిందంటే బాగా ఇబ్బందికరం కదా. అంత పట్టుండి కూడా పోయిందంటే కూడా ఇబ్బందికరం. అది అయినా 2 జాగాలు చేసేది లేకుండా అట్లా దెబ్బ మొత్తానికి ఓవరాల్ కరీంనగర్ అయితే ఇద్దరికి. ఇద్దరు అంటే ఎవరు అంటే కరెంట్ లేదు, అయితే రాస్తే బండి సంజయ్ రాజు లేకపోతే వినోద్ కుమార్ అంటే, కానీ వేరే వాళ్ళు అయితే కష్టం. బీఆర్ఎస్ ఓడిపోయడానికి కారణం ఏంటంటే మన రాష్ట్రంలో పోయిందిగా బాగా ఇవాళ ఏముందంటే ఇక ఆయన కేసీఆర్ పాలన అయిపోయింది. కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లే మంత్రులే లేదు, ఎమ్మెల్యే లేదు, ఎవరి సలహాన్ని తీసుకోకుండా చేసిండు కాబట్టి దెబ్బపడ్డాడు. అదే దెబ్బపడ్డాడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ అన్ని పథకాలు అమలు చేస్తారంటారా? కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే అది చేసినా చేయకుండా భరిస్తారు జనం. గెలిపించుకున్నాం కాబట్టి భరించుండే కదా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం కాదు, దొర కావచ్చు, దాని అయితే కష్టం భరించుకోవాల్సిందే కదా. అట్లానే ఇప్పుడు కాంగ్రెస్ గెలిపించుకున్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా భరించుకోవాల్సింది. అది చేసినా చేయకున్నా కానీ మనం భరించుకోవాల్సిందే. 5 ఏళ్ళు అయితే మనం వాళ్ళ పరిపాలన ఖచ్చితంగా ఉంటుంది. అది ఇప్పుడు వాళ్ళు మంచిగా పరిపాలన చేసారు అనుకో, నెక్స్ట్ కూడా వాళ్ళే కావచ్చు. పరిపాలన వాళ్ళు మంచిగా చేసుకుంటారు. 5 ఏళ్ళ మంచి సరే అని అనిపించుకుంటే ఇట్లనే మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. 50 రోజులలో అంటే ఒకటి ఏంటంటే వాళ్ళకి ఆటోలలో దిబ్బపడ్డది ఖచ్చితంగా, అది 100%. అది ఏంటంటే అది కూడా తీసేస్తే అది ఉండదు, బాగా రోజులు ఉండదు. ఎందుకంటే ఆటోలలో కూడా 15,000 ఇస్తాం అదే అంటారు, కానీ ఆటోళ్ళు కూడా ఇచ్చుడా ఇవ్వకపోవడం ఇప్పటికే అప్పల రాజ్యం అయిపోయింది. ఏమి ఇస్తే ఎక్కడికి వెళ్ళిస్తారు కానీ 15,000 ఇస్తామని కాంగ్రెస్ ఎక్కడ ప్రకటించలే. బీఆర్ఎస్ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళకి ఉపాధి ఉంది కాబట్టి వాళ్ళకి 15,000 ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామని చెప్పలే ఎక్కడ. అదే ఆటోలలో ఎంబడేసుకొని ఇప్పుడు బీఆర్ఎస్ తిరుగుతున్నారు కాబట్టి దాంతో కొంచెం వాళ్ళు కూడా వీళ్ళు ప్రకటిస్తే ప్రకటించవచ్చు, ఏదో ఒకటి చేస్తారు కావచ్చు. పొన్నం ప్రభాకర్ కూడా చెప్తాను కదా, మీ గురించి ఆలోచిస్తున్నాం, మీ గురించి చేస్తామని కూడా చెప్తాను కదా. దాన్ని కూడా ఆలోచిస్తారు కావచ్చు, చెప్పలేం. కానీ బీఆర్ఎస్ దిబ్బవడం అంటే ఒకటే మన ఒంటెద్దు పోకూడదు ఓట్లేదు దిబ్బవడం, లేకపోతే అంతకంటే ఏం లేదు. వాళ్ళు చేసింది కూడా మంచిగా చేసిరు కానీ ఒకటి ఏంటంటే ఎవరిని ఇప్పుడు గవర్నర్ వచ్చినా గౌరవించలేదు, ప్రధానమంత్రి వచ్చినా గౌరవించలేదు. పబ్లిక్ లో ఇప్పుడు
పబ్లిక్ అంతా పిచ్చోళ్ళు కాదు, రాజకీయ నాయకులు అనుకుంటారు కావచ్చు, కానీ పబ్లిక్ అంతా కానీ అన్ని లోపల పెట్టుకుంటారు. కానీ ఎప్పుడు ఏం చేయాలనేది పబ్లిక్ బాగా తెలిసే ఇప్పుడు వచ్చేసారు.